నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. చూసినంతనే నోరు జివ్వుమనిపిస్తూ ఏమాత్రం ఆలస్యం చేయకుండా గటుక్కున తినేయాలి అనిపించే జిలేబీ, సమోసాలు అంటే ఇష్టమా? వాటిని అదే పనిగా లాగిస్తూ ఉంటారా? ఏం తిన్నా తినకున్నా ఈ రెండింటిని తినేసేందుకు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారా? అయితే మీరు మిస్ కాకుండా తెలుసుకోవాల్సింది సమోసా, జిలేబీ మాత్రమే కాదు, పకోడీ, వడాపావ్, చాయ్ బిస్కెట్ వరకు అన్ని రకాల చిరుతిళ్ళు ఆరోగ్యానికి ఎంత హానికరమన్న విషయాన్ని కేంద్రం వెల్లడించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకాలం చిరుతిళ్లుగా మాత్రమే తప్పించి ఆరోగ్యానికి హానికరమన్న విషయాన్ని పట్టించుకున్నది లేదు. కొన్ని చిరుతిళ్లు అనారోగ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అన్న విషయాన్ని స్పష్టం చేయడంతో పాటు ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు వీలుగా కేంద్రం ఒక కీలక కార్యక్రమాన్ని చేపట్టింది. సిగరెట్ ప్యాకెట్ల మీద ఎలా అయితే ఆరోగ్యానికి హానికరమంటూ హెచ్చరిక కనిపిస్తుందో, అదేవిధంగా పలు చిరుతిళ్ల ప్యాకెట్ల మీద కూడా ఈ తరహా హెచ్చరిక దర్శనం ఇవ్వనుంది. ముఖ్యంగా చిరుతిళ్లలో ఆరోగ్యానికి హాని చేసే చక్కెర, కొవ్వు తదితరాల శాతాన్ని ప్రముఖంగా ముద్రించనున్నారు. ఇలా చేయడం ద్వారా అంతకంతకు పెరుగుతున్న జీవన శైలి వ్యాధులపై ప్రజలలో అవగాహన పెంచడంతో పాటు పలు వ్యాధులకు కారణమైన హెచ్చు మోతాదులో ఉండే నూనెలు, చక్కెరలపై ప్రజలను అలర్ట్ చేయడమే ఉద్దేశంగా చెబుతున్నారు. దేశంలో తొలిసారి నాగ్పూర్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఈ తరహా ప్రచారాన్ని ప్రయోగాత్మకంగా మొదలుపెట్టనున్నారు. ఇందులో భాగంగా ఫుడ్ కౌంటర్లు, కేఫ్టేరియాలలో తేలిగ్గా చదివేలా పెద్ద అక్షరాలతో కూడిన భారీ పోస్టర్లు, వార్నింగ్ బోర్డులను ఏర్పాటు చేయడం ద్వారా చిరుతిళ్లను తరచూ తింటే తలెత్తే ఆరోగ్య సమస్యలను వివరంగా ఏకరువు పెడతారు. ఈ విధానాన్ని కొద్ది నెలల్లోనే దేశం మొత్తం మీద విస్తరించాలి అని భావిస్తున్నారు. సమోసా, జిలేబీ, వడాపావ్, పకోడీ లాంటి సాంప్రదాయ చిరుతిళ్లతో పాటు పిజ్జాలు, బర్గర్లు, డోనట్లు లాంటి విదేశీ చిరుతిళ్లను కూడా హానికారక జాబితాలో చేర్చాలి అని సబార్డినేట్ లెజిస్లేషన్ పై పార్లమెంటరీ కమిటీ చైర్మన్, శివసేన ఎంపీ మిలింద్ దేవరా సూచన చేశారు. అయితే ఈ పాపులర్ చిరుతిళ్లపై నిషేధం లాంటివేవీ కేంద్రం విధించడం లేదు అని స్పష్టం చేస్తున్నారు. కేవలం ఈ చిరుతిళ్లను తినడం ద్వారా ప్రజల్లో ఆరోగ్య అంశాలపై అవగాహన కల్పించడం, జీవనశైలి వ్యాధులను తగ్గించడమే లక్ష్యము అని చెప్పాలి. భారత్లో ఆరోగ్య సంక్షోభం అంతకంతకు ఎక్కువ అవుతోంది. స్థూలకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బుల సంఖ్య అంతకంతకు ఎక్కువ అవుతోంది. దీనికి కారణం అతిగా వేయించిన ఆహారంతో పాటు చక్కెర శాతం అధికంగా ఉండే చిరుతిళ్లే. ఇదే తీరు కొనసాగితే త్వరలో భారతదేశంలో 44 కోట్ల మంది స్థూలకాయులుగా మారుతారు అని ప్రఖ్యాత లాన్సెట్ జర్నల్ హెచ్చరించింది. ఇదే అంశాన్ని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే కూడా వెల్లడించడం గమనార్హం. పట్టణ ప్రాంతాలలోని పిల్లలు, పెద్దలు స్థూలకాయ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. ఏవైనా కేంద్రం చేపట్టాలి అని భావిస్తున్న ఈ ప్రచారం మంచిదే.